సన్నాసుల్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలి. అసలు సన్నాసులకి రాజకీయాలతో సంబంధం ఏంటి? అసలు ఈ సన్నాసుల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఈ విశాఖ శారదాపీఠం ఏదైతే ఉందో అక్కడ ఉండే ఈ స్వరూపానంద జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంతకాలం ఆయన పంచన చేరాడు. పంచన చేరడమే కాకుండా ఆయన్ని హిందువుగా మారుస్తున్నాను అని చెప్పని బొంకాడు. సరే, అది కూడా పక్కన పెట్టేసేద్దాం. ప్రభుత్వంలో ఉండే కొన్ని పనులని కూడా అతడు ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఏంటో చెప్తా. అశోక గజపతి రాజు గారు గుర్తుపెట్టారా? అశోక గజపతి రాజు గారు అంటే పూసపాటి వంశం ఏదైతే ఉందో, సింహాచలం దేవస్థానం ఇది పూసపాటి వారి అంటే వాళ్ళ వంశానికి సంబంధించిన ధర్మకర్త ఈ అశోక్ గజపతి రాజు గారు. పూసపాటి వంశానికి సంబంధించింది అది సింహాచలం దేవస్థానం. అయితే ఇతని మాటలు విని, ఈ స్వరూపానంద మాటలు విని ఎక్కడా లేని ఒక కొత్త పర్సన్ని తీసుకొచ్చారు. అశోక గజపతి రాజు గారిని తొలగించేసి అక్కడి నుంచి ఉమా గజపతి గారి కూతురిని సంచేతాన్ని తీసుకొచ్చి పెట్టారు. దీనివల్ల అంటే అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆ సింహాచలం దేవస్థానం దగ్గర వాళ్ళకి అశోక్ గజపతి రాజు గారి ఫ్యామిలీకి చాలా పెద్ద అవమానం జరిగింది. ఇది ఒక వర్గానికి అంటే ఈ రాజుల కమ్యూనిటీకి బాగా వాళ్ళకి ఒక రకమైన కార్నర్డ్గా అనిపించింది ఈ సిచ్యువేషన్. ఇది కాకుండా రఘురామకృష్ణరాజు గారిని కూడా అట్లా బంధించి సొంత ఎంపీ అయినా సరే ఆయన్ని కొట్టడం ఇదంతా కూడా దానికి యాడ్ ఆన్ అయింది. అసలు దీనికి వన్ ఆఫ్ ద రీజన్ ఇతనే, ఈ స్వరూపానందనే అని చెప్పని చాలామంది చెప్తూ ఉంటారు. ఇతని ఇన్ఫ్లుయెన్స్ వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నిర్ణయం తీసుకున్నారని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇన్ని చేసిన ఇతను జగన్మోహన్ రెడ్డి గారి పంచన చేరి హిందువుగా మారుస్తున్నానని చెప్పని అసలు మామూలు ఈ చమత్కారాలన్నీ చేసి ఇప్పుడు ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారి పంచన చేరటానికి మొదలుపెట్టాడు. అసలు వీళ్ళకి రాజకీయ నాయకులతో ఏంటి సంబంధం? ఎందుకంటే వీళ్ళకి భూములు కావాలి. భూములు ఎందుకు? ఆశ్రమాలు కట్టుకోవడానికి. ఆశ్రమాలు ఎందుకు? భక్తుల కోసం. భక్తులు ఎందుకు? తినటానికి. ఒక్కొక్క స్వామీజీ గారు బిఎండబ్ల్యూలో ఆడి కారులో తిరుగుతుంటారు. ఎంతెంత ముద్దల బంగారాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. వీళ్ళు రాజుల్లాగా పెద్ద పెద్ద సింహాసనాల్లో కూర్చుంటారు. ముఖ్యమంత్రులు, ఎవరెవరు ప్రధానమంత్రులు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఇలా కాళ్ళ మీద పడతారు, ఈ సన్నాసుల కాళ్ళ మీద. మరి రాజకీయ నాయకులకి ఏంటి సంబంధం? ఇప్పుడు వీళ్ళకంటే ఈ భూములు కావాలా, ఆశ్రమాలు కట్టుకోవాలా, ఈ మన జగ్గి లాంటి వాళ్ళకైతే ఆశ్రమాల్లో అరాచకాలు చేసుకోవాలా, మర్డర్లు చెయ్యాలా, కిడ్నాపులు చెయ్యాలా, చేసుకున్న తర్వాత ప్రభుత్వ భూములు అటవీ సంపదలను ఆక్రమించుకోవాలా, సైన్స్ పేరు చెప్పి ప్రజలను ఎర్రిపప్పలను చెయ్యాలా. ఇది కొంతమంది సన్నాసుల పని. ఇంకొంతమంది సన్నాసులు భూములు ఆక్రమించుకొని ఆశ్రమాలు కట్టుకొని బతుకుతూ ఉంటారు. ఇది కదా మరి రాజకీయ నాయకులకి ఏంటి? వీళ్ళ ఓట్ బ్యాంకు, వీళ్ళ భక్తుల యొక్క ఓట్ బ్యాంకు. సో వీళ్ళని ఒకవేళ ఏమైనా చేస్తే ఈ జగ్గి ఎట్లాగైతే ఈ తమిళనాడులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ మొదలుపెట్టాడో అట్లాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్యాంపెయిన్లు మొదలుపెట్టి ఈ అంధభక్తులను కావచ్చు, బత్తాయిగాళ్ళను కావచ్చు పురుగొలుపుతారేమోనని, లేకపోతే ఒక వర్గం ఓట్లన్నీ కోల్పోతాయేమని, లేకపోతే వీళ్ళ మీద నిజంగానే నమ్మకం ఉంచి గుడ్డి నమ్మకంతో ఈ సన్నాసుల దగ్గరికి వెళ్తాం, వాళ్ళ కాళ్ళ మీద పడతాం, ఇవన్నీ చేస్తూ ఉంటే రాజకీయ నాయకులు. ఇంకొంచెం డీప్గా డిగ్ చేస్తే ఈ నల్లధనాలు ఇవన్నీ కూడా దాచుకుంటారు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి మీరు ఈ సన్నాసుల్ని దూరంగా ఉంచండి. వీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభుత్వాలతో పాటే వాళ్ళు కూడా ప్లేట్లు ఫిరాయిస్తూ ఉంటారు. సన్నాసుల్ని రాజకీయాలకి దూరంగా ఉంచండి.